వన్ లాస్ట్ క్వశ్చన్, సమయాభావం వల్ల ఇంకా మనకి సత్కారాలు కూడా ఉన్నాయి సార్. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, చెప్పాలి, మీ పేరు చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఈస్ యశస్వి, MBA సెకండ్ ఇయర్ ఫ్రమ్ క్విజ్ కాలేజ్. సార్, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అలాగే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం, అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు. రెండో విషయం మీరు అడిగారు, ఒక విషయం, ఇది కూడా చాలా ముఖ్యం మనందరికీ. ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది. ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం, ఆ గంజాయిని ఎగుమతి చేయడం, వేరే ప్రాంతాలకు పంపించడం, ఇక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం. నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను, నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చి పడుతుంది వాళ్ళకి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వ్